హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవరివన్. నేను మీ మధ్యలోని. అందరూ బాగున్నారని నేను కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి. మన ఎల్ఐసి ఏజెంట్ మిత్రులందరూ కూడా బాగుండాలి. మన ఎల్ఐసి కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈరోజు ఒక నూతన వరవడితో మీ ముందుకి రావడం జరిగింది. ఎల్ఐసిలో ఆనంద సైట్ అనేది 2.0 అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఇది లేటెస్ట్గా ఈ సైట్ అనేది రావడం జరిగింది. సో మనకి పాతది ఏదైతే ఆనంద ఉందో అది వేరు, ఈ ఆనంద వేరు. సో ఈ ఆనందలో అంటే ప్రత్యేకత వాట్ ఇస్ వాట్, ఏటి ఎలా ఉంది ఏటి అనేది తెలుసుకోవడం కోసం ఈ యొక్క వీడియో చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది మీకు కనిపిస్తుంది, ఇది మన ఎల్ఐసి సైట్, ఆనంద సైట్లు. దానికి సంబంధించినటువంటిది ఉంటది. సో ఇక్కడ కస్టమర్, ఎంప్లాయీ, సేల్స్ ఛాంపియన్స్, అదేవిధంగా ఎంప్లాయీ, ఇలా 3 రకాలుగా ఇది లాగిన్ ఏమో ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనం సేల్స్ ఛాంపియన్స్ కాబట్టి మనం దీన్ని క్లిక్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ఓటీపీ, యూజర్ ఐడి మనకి ఏది ఉంటే దాన్ని బట్టి మనం వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, అందరికీ యూజర్ ఐడి ఉండదు కాబట్టి, ఐ మీన్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉండదు కాబట్టి ఓటీపీలో ఎలా ఉంటుంది ఏంటనేది ఒకసారి అది కూడా చూద్దాం. చూసేటప్పుడు మనం ఇక్కడ మన యొక్క కోడ్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ నెంబరు ఇచ్చేద్దాం. ఇదంతా న్యూ ఆల్టర్నేషన్ అనమాట. ఇది కొత్తగా వస్తున్నది. దీనికి మనం ఆ యూజర్ ఐడి మనం కొట్టగానే ఓటీపీ సెండ్ టు మెయిల్ ఐడి, మనకి మెయిల్ ఏదైతే ఉంటుందో ఆ మెయిల్ ఐడికి వెళ్తుంది. అదేవిధంగా ఫోన్ నెంబర్ కూడా వెళ్తుంటది. సో అది ఒకసారి చూసుకోండి. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇంతకు ముందు కూడా ఇదే పద్ధతి ఉండేది. సో కొంత మార్చారు. ఆ లోపలికి వెళ్తే కంప్లీట్ గా మారిపోయింది. అది కూడా మీకు అది చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది మన సైట్ చూశారు కదా. అప్పుడున్న సైట్కి ఇప్పుడున్న సైట్కి బాగా తేడా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ చూసుకుంటే ముందు ఈ ఇన్బాక్స్లో ఏటేటి ఉన్నాయనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఆ తర్వాత వీటి గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఎంహెచ్ఆర్ ఇన్బాక్స్ అని ఒక ఇన్బాక్స్ ఉంటుంది. ఇక్కడ మనకు పెండింగ్ ఏవైనా ఎంహెచ్ఆర్లు ఉంటే అవి చూసుకోవచ్చు. లేదు ప్రొసీడ్ అయిపోయిన ఎంహెచ్ఆర్లు ఏమైనా ఉంటే ఇక్కడ చూసుకోవచ్చు. అంటే మనకి అంత క్లారిటీగా కనిపిస్తుంది అనమాట. ఓకే, డాష్ బోర్డు, ఏజెంట్ డాష్ బోర్డు. ఏజెంట్ డాష్ బోర్డుకి వచ్చేసరికల్లా లీడ్స్ ఏవైనా ఉంటే ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ లీడ్స్ ఉన్నాయో తెలుస్తుంది. కొటేషన్స్, అదేవిధంగా ప్రపోజల్స్, పేమెంట్స్ ఎన్ని, ఈ వ్యూ ఆల్ కొడితే మనకి ఏదైనా దాంతో డీటెయిల్స్ ఏమో తెలుస్తాయి అన్నమాట. ఇది లేటెస్ట్ ఆనంద్ కాబట్టి సో ఫ్రెండ్స్, కొంచెం మనసు పెట్టి దీని గురించి ఒకసారి వినండి, మీకు అర్థమవుద్ది. అదేవిధంగా బీఓసీస్, ఎంఎస్పిఎస్, ప్రపోజల్ రిజిస్ట్రేషన్స్, అలాగే పాలసీస్, ఎన్ని పాలసీలు మనకు కంప్లీట్ అయ్యాయి, వాట్ ఇస్ వాట్ అనేది ఇక్కడ డీటెయిల్స్గా మనకి అన్నీ కనిపిస్తాయి అన్నమాట. సో ఇవి మనం కొంచెం అర్థం చేసుకుంటే ఇది చాలా సింపుల్ వైజ్గా ఉంది. అదే రకంగా ఒకసారి కస్టమర్ దగ్గర నుంచి సింగిల్ ఓటీపీ తోటి మనం ఈ పాలసీ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది అని అంటున్నారు. చూద్దాం అది ముందుకు వెళ్తే ఎలా ఉంటుందో చూద్దాం. అలాగే మనకి కూడా ఒక ఓటీపీతో సరిపోద్దని అంటున్నారు. సో ఇది చాలా అద్భుతంగా ఉంటుందని మనం అనుకుందాం ఈ సైట్లో. ఇంకొక ఉద్దేశం మెయిన్ ఏంటంటే చెప్పుకుందాం తర్వాత. అయితే ఇక్కడ ఆల్ ప్లాన్స్, ఎండోమెంట్ ప్లాన్స్, హోల్ ప్లాన్స్, మనీ బ్యాక్ ప్లాన్స్, హెల్త్ ప్లాన్స్, టర్మ్ ప్లాన్స్ టర్మ్ ప్లాన్స్ ఇలాగే టర్మ్ ఇన్సూరెన్స్, పెన్షన్, యూలిప్, ఇలాగా మనకి ఎన్నైతే ప్లాన్స్ ఉన్నాయో అన్ని రకాలుగా డివైడ్ చేసి మనకి ఇవ్వడం జరిగింది. ఇది పాత ఆనందాలో కూడా ఇదే విధంగా ఉంది. సో ఇక్కడ మనం ఎండోమెంట్ మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఈ ఎండోమెంట్లో మనకి ఎన్ని పాలసీలు ఉన్నాయో అన్ని పాలసీలు కూడా వస్తాయి. సో ఇందాక చెప్పాను, ఒకటి చెప్తూ మధ్యలో అయిపోయాను కదా. ఇదిగోండి అమృత్ పాల్, అంటే లేటెస్ట్గా మనం చిల్డ్రన్ ప్లాన్ కూడా ఇక్కడ ఇవ్వడానికి ఒక అవకాశం ఉంది. సో అది మనం కొంచెం ప్లాన్ చేయండి. చిల్డ్రన్ ప్లాన్ కూడా మనం ఇవ్వడానికి, అమృత్ బాల్ అనేది ఇంతకుముందు మనకి మైనర్ పాలసీలు ఇవ్వడానికి అవకాశం లేదు. సో ఇక్కడ మనం మైనర్ ప్లాన్ కూడా ఇవ్వచ్చు. ఓకే, అదేవిధంగా హోల్ లైఫ్ అంటే మీకు తెలిసినవే, జీవన్ ఉమంగు, జీవన్ ఉత్సవ్, మనీ బ్యాక్ ప్లాన్. ఈ మనీ బ్యాక్ ప్లాన్లో చూసారు కదా, న్యూ మనీ బ్యాక్, బాగా బడ్జెట్, న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్, జీవన్ తరుణ్. ఓకే, అంటే చిల్డ్రన్ ప్లాన్స్ అన్ని కవర్ అయ్యాయి. అది నేను చెప్పబోయే విషయం. చిల్డ్రన్ ప్లాన్స్ అన్ని కవర్ అయ్యాయి. అదేవిధంగా హెల్త్ ప్లాన్ ఇంతకు ముందు కూడా ఈ క్యాన్సర్ కవర్ ఉండేది, ఇప్పుడు కూడా క్యాన్సర్ కవర్ ఉంది. ఓకే, అది రక్షకు వస్తుందేమో అనుకుంటే రాలేదు.
అది లేటెస్ట్‌గా అప్డేట్ చేయొచ్చు. ఓకే. ఇక్కడ టర్మ్ ఇన్స్యూరెన్స్ జీవన్ కిరణ్ అండ్ సరళ జీవన్ బీమా. అదే విధంగా పెన్షన్ చూసుకుంటే పెన్షన్ ప్లాన్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని ప్లాన్స్. యూలిప్, యూలిప్స్ ఎన్నున్నాయో ఆ యూలిప్ ప్లాన్స్ కూడా. ఇలాగా అన్ని ప్లాన్స్‌ని మనం ఒకే సైట్‌లో చూసుకోవడానికి ఒక అవకాశం ఉంది. సో, ఇవి మనం ఏవైనా మనం చేయడానికైనా, ముందుకు వెళ్ళడానికైనా ఒక అవకాశం ఉంటది. అయితే ఇది సెగ్మెంట్ ఏ విధంగా ఉంటది, ఏటనేది మీకు చెప్పడం కోసం ఇలాగా చెప్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు జీవన్ లాభ్ మనం సెలెక్ట్ చేసుకున్నామనుకోండి. ఈ జీవన్ లాభ్ సెలెక్ట్ చేసుకున్న ప్రొసీడింగ్‌లోకి వెళ్ళాక ఇక్కడ కొటేషన్ ఇవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ ఫస్ట్ ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మొబైల్ నంబరు, వాట్సాప్, ఈమెయిల్, రెసిడెన్స్ స్టేటస్ ఇలాగా ఇవన్నీ మనకి స్టెప్ బై స్టెప్ మనకు కనిపిస్తూ ఉంటుంటాయి. సో, ఫ్రెండ్స్ ఇది మీకు ఈరోజు బేసిక్ నీకు తెలియజేయడం జరిగింది. ఇది మీకు త్వరలోనే నేను కంప్లీట్ వీడియో ఒక 2, 3 డేస్‌లో ఒక కంప్లీట్ వీడియో చేస్తాను. మళ్ళా అంటే ఆన్‌లైన్‌లో ఉంటూ మనం పాలసీ ఎలా చేసుకోవాలి, చేసుకుంటే దాని తాలూకు ప్రత్యేకత ఏ విధంగా ఉంటది. వాట్ ఈస్ వాట్ అనేది మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇవ్వడం జరుగుద్ది. సో, అంటే ఒకసారి ఈ లేటెస్ట్ ఆనంద వచ్చింది కాబట్టి ఈ 2.0 అనేది మీ అందరికీ తెలియజేస్తే అదో కొంత బాగుంటదనే ఉద్దేశంతోటి, అలాగే చిల్డ్రన్ ప్లాన్స్ ఎన్నున్నాయో ఆ చిల్డ్రన్ ప్లాన్స్ కూడా చెప్తే బాగుంటదనే ఉద్దేశంతోటి ఈరోజు మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో, ఫ్రెండ్స్ మీకు అతి త్వరలో నేను కంప్లీట్ వీడియో చేస్తాను. ఓకే. చేసి మీకు పూర్తి వివరాలు మీకిస్తాను. ఎందుకంటే ఫైనల్‌గా ఒక మాట వినండి. రానున్న సెప్టెంబర్ 1 నుంచి మేబీ సెప్టెంబర్ 1 నుంచి కంపల్సరీగా ఆనందంలోనే మనం పాలిసీలు చేయవలసొస్తది. గ్రీన్ ఛానెల్స్ అనేది ఇకన క్లోజ్ అయిపోద్ది. ఒకవేళ ఉంటే ఒక 20, 30% ఉంటది తప్ప కంప్లీట్‌గా ఉండదని నా ఉద్దేశం. కానీ కార్పొరేషన్ మాత్రం కంప్లీట్‌గా ఉండదని అంటున్నారు. సో, చూద్దాం. ఆ! అది కాకుండా మినిమమ్ 2,00,000 సమ్మెస్యూర్డ్ పాలిసీలు ఏవైనా ఉంటే మాత్రం కంపల్సరీగా ఆనందంలోనే చెయ్యాలని అది గూడా ఉంది ఒక విధంగా. సో, మనం ఏదేమైనా ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆనంద డీటెయిల్స్ గురించి మనం తెలుసుకోవాలి. ఆ ఆనంద ఎలా చేయాలనేది కంపల్సరీగా ప్రతి ఒక్క ఏజెంటు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ తెలుసుకోకపోతే మనమే వెనకబడిపోతాం. సో, ఆ విధంగా ఉండకూడదు కాబట్టి ప్రతి ఒక్కరు గూడా నా ఆనందం గురించి తెలుసుకుంటారని కోరుతున్నాను. నేను అతి త్వరలో మీకు కంప్లీట్ వీడియో ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ ఆల్.